యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడా అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. అది లోకల్లో ఉన్నవాళ్ళు కాదండి, క్రైస్తవులే. ఈస్టర్ పండుగ ఏ రోజు వస్తుందండి? ఈస్టర్ ఎప్పుడు వస్తుంది? ఆదివారం వస్తుంది. గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? శుక్రవారం వస్తుంది. ఏ డేట్ వస్తుంది? గుడ్ ఫ్రైడేకి డేట్ ఉందా? లేదు కదా. ఈస్టర్కి డేట్ ఉందా? లేదు కదా. అది వారాన్ని బట్టి వస్తుంది. మరి క్రిస్మస్ ఏ వారం వస్తుంది? క్రిస్మస్కి వారం ఉందా? ఆదివారమో శుక్రవారం ఇలా లేదు కదా. క్రిస్మస్ ఏమో డేట్ని బట్టి వస్తుంది, ఈస్టర్ ఏమో వారాన్ని బట్టి వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. దీని లేఖన భాగముల ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇక మాటలు పలికినటువంటి వాళ్ళు 2వ అధ్యాయం 2వ వచనం మత్తయి రాసిన సువార్తలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ఈ మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హేరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోనికి వచ్చి యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఎవరితో మాట్లాడుతున్నారు? హేరోదు రాజుతో మాట్లాడుతున్నారు. మరి ఈ తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి ఎలా తెలిసింది అంటే, ఆకాశంలో ఉదయించినటువంటి ఒక నూతనమైన నక్షత్రం, ఆకాశంలో పుట్టినటువంటి ఒక నక్షత్రము ద్వారా మరి యూదులకు రాజుగా ఒకరు పుట్టారని, ఆయన గొప్పవాడని, ఆయనను పూజించాలని, ఆయన్ని సేవించాలని, ఆయన ఎదుట సాగిలు పడాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆ యొక్క యోధా దేశంనకు వాళ్ళు బయలుదేరటం జరిగింది. అలా యోధా దేశానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు వారికి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము వారికి ఏం చూపిస్తూ వచ్చింది? మార్గము చూపిస్తూ వచ్చింది. ఆ యొక్క నక్షత్రము మరి యెరూషలేము వైపుకి మార్గము చూపించగానే, ఆ యొక్క యోధా దేశంలోనికి చూపించగానే ఆ యెరూషలేము దగ్గరికి వచ్చేటప్పటికి ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారు నక్షత్రం వైపు చూడటం మానివేసి ఎటువైపు చూస్తూ ప్రారంభించారు? అప్పుడు యూదులకు రాజకుటుంబముగా హేరోదు యొక్క కుటుంబం ఉంటుంది కాబట్టి, హేరోదు యొక్క కుటుంబంలో యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఉంటాడేమో అన్నటువంటి ఉద్దేశంతో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వారు అంటున్నటువంటి మాట మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమనరి. అప్పుడు హేరోదు రాజు ఏమన్నాడు చూడండి, 3వ వచనంలో ఏమంటున్నాడు? హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కూడా కలవరపడిరి. యూదులకు ఒక రాజు పుట్టాడన్న సంగతిని వినినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క హేరోదు రాజు కలవరపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? యూదులకు రాజుగా పుట్టాడు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పుట్టినప్పుడు మొట్టమొదటిగా సమాచారం ఎవరికి తెలియచేయబడింది అంటే గొల్లలకు తెలియచేయబడింది. ఆయన లోకాన్ని రక్షించేటువంటి వాడు అని దేవదూత ద్వారా వర్తమానం వారికి ఎప్పుడైతే తెలియచేయబడిందో, ఆ తెలియచేయబడినటువంటి వర్తమానాన్ని బట్టి వాళ్ళు సంతోషించి ఆనందించి ఆయనను కనుగొన్నారు, ఆయన పూజించారు, ఆయన్ని సేవించారు. అంతేకాదు ఆ వర్తమానాన్ని వాళ్ళు లోకానికి ప్రచురం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆనందించాల్సినటువంటి ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అది. అయితే మరి హేరోదు రాజు యెరూషలేములో ఉన్నటువంటి వారు ఎందుకు కలవరపడుతున్నారు? యూదులకు రాజుగా ఒకళ్ళు పుట్టారనగానే వాళ్ళు ఎందుకు కలవరపడుతున్నారు? కలవరపడిన తర్వాత మరి హేరోదు రాజు ఏం చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను
ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అంటే యేసుక్రీస్తును గురించి, అంటే యూదులకు ఒక రాజు పుడతాడన్నటువంటి దానిని గురించి లేఖనాలలో రాయబడి ఉన్నది. ప్రవక్తలు వాటి గురించి ప్రవచించారు. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి, మొదటి రాకడ గురించి, మెస్సియా గురించినటువంటి అనేకమైనటువంటి లేఖనాలు వారికి అనుగ్రహించబడి ఉన్నాయి. అనేక మంది ప్రవక్తలు మరి మెస్సియా రాబోతున్నాడని మరి ముందుగానే ప్రవచించడం జరిగింది. కాబట్టి హేరోదు రాజుకి మరి ఆ లేఖనాల గురించినటువంటి సంగతి తెలియదు కనుక, ఆ లేఖనాలను గురించినటువంటి అవగాహన లేదు కనుక, యూదులకు రాజు ఎక్కడ పుడతాడని ఎవరిని అడిగాడు చెప్పండి? ఎవరిని అడిగాడు? ఇక్కడ 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఎవరిని సమకూర్చుకున్నాడు? చెప్పండి? ప్రధాన యాజకులు, ప్రజల్లో నుండి శాస్త్రులు. ఈ ప్రధాన యాజకులు ఏం చేస్తుంటారు? దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటారు. అంటే ఈ ప్రధాన యాజకులకు ఏం తెలిసి ఉంటుంది? దేవుడేంటో తెలుసు, మనుషులేంటో తెలుసు, దేవునితో మనుషులను సమాధానపరచడం ఎట్లాగో తెలుసు. ఎలా తెలుసు వీళ్ళకి? ఏమి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండేటువంటి వాళ్ళు. ఆ ధర్మశాస్త్రోపదేశకులుగా, శాస్త్రులు అంటే కూడా అదే రకమైనటువంటి భావన వస్తుంది. శాస్త్రులు కానీ ప్రధాన యాజకులకు కానీ మరి ఈ లేఖనాల మీద బాగా పట్టు ఉన్నదండి. యేసుక్రీస్తు అంటే మెస్సియా ఎక్కడ పుడతాడు, మరి ఆయన పుట్టుకను గురించినటువంటి ఏ ప్రవక్తలు తెలియచేశారో ఆ విషయాలన్నీ బాగా తెలుసు. లేఖనాల మీద బాగా పట్టుంది వీళ్ళకి. అయితే ఎప్పుడైతే హేరోదు రాజు యూదులకు రాజు ఎక్కడ పుడతాడన్న సంగతిని అడిగారో వెంటనే ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒకసారి ధర్మశాస్త్రం తీసి, ప్రవక్తల వచనాలను తీసి, మేము వాటిని వెరిఫై చేసి రాజా మీకు చెప్తామనలేదు. వెంటనే ఏం చెప్పారు చెప్పండి? మీకా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట ఏమిటి? 5వ వచనంలో, యోధా దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఎంత చక్కగా ఆ యొక్క ప్రవక్త చెప్పినటువంటి లేఖన భాగాన్ని అద్భుతమైనటువంటి రీతిగా రాజుగారికి తెలియచేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఈరోజు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని మనం ఆల్రెడీ విన్నాము. ఆ యొక్క సంతోషకరమైనటువంటి సువర్తమానమును బట్టి మనందరము కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తుని కనుగొని ఆయన దర్శించి సాగిలపడి ఆయన ఇచ్చే గొప్ప రక్షణ మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమిటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయము అంటే, ఈ యొక్క మరి ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగాలలో మనకి 3 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా తూర్పు దేశపు జ్ఞానులు, రెండవది హేరోదు రాజు, మూడవది శాస్త్రులు, ప్రధాన యాజకులు. ఈ 3 వ్యక్తుల యొక్క మరి పరిస్థితులను ఒకసారి మనం ఆలోచించాలి. హేరోదు రాజుకి ధర్మశాస్త్రం తెలియదు, వాక్యము తెలియదు, లేఖనాలు తెలియదు. కానీ అతనికి ఏం తెలియచేయబడింది? మెస్సియా పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి ఎవరికి తెలియచేయబడింది? హేరోదు రాజుకు తెలియచేయబడింది. కానీ హేరోదు రాజుకి ఏం తెలియదు? లేఖనాలు తెలియదు, వాక్యం తెలియదు, ప్రవచనాలు తెలియదు, ప్రవక్తల్లో గ్రంథాల్లో రాయబడినటువంటి సంగతులు తెలియదు. అయినప్పటికీ కూడా అతనికి యూదులు రాజు పుట్టాడన్న సంగతి వర్తమానం అతని చెవుకి అనుగ్రహింపబడింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులకు వారికి వాక్యము తెలుసో తెలియదో మనకు తెలియదు. కానీ వారికైతే ఆ నక్షత్రం ఉదయించుట ద్వారా, ఆ యొక్క వింతైనటువంటి నక్షత్రం ఉదయించుట ద్వారా యూదులకు రాజు పుట్టాడన్న సంగతి వారికి తెలియచేయబడింది. అంటే తూర్పు దేశపు జ్ఞానులకు మరి యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి తెలియచేయబడింది. హేరోదు రాజుకు యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి తెలియచేయబడింది.
అయితే వాస్తవంగా లేఖనాల మీద పట్టుండి, లేఖనాలను బోధిస్తూ, లేఖనాల మీద అవగాహన కలిగినటువంటి ఈ ప్రధాన యాజకులకు కానీ, శాస్త్రులకు కానీ యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడనగానే టక్కున రిఫరెన్స్ తీసుకుని చెప్పారే కానీ ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టాడన్న సంగతి వీళ్ళకి తెలియచేయబడలేదు. మీకా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని వెంటనే హేరోదు రాజుకు చెప్పారు. కానీ ఆ లేఖనము నెరవేర్పు జరుగుతున్నప్పుడు, ఆ లేఖనము నెరవేర్పు జరిగి ఎవరి గురించి అయితే ఆ మాటలు రాయబడి ఉన్నాయో ఆ యొక్క మెస్సియా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుటే పుట్టినప్పటికీ వారు ఉంటున్నటువంటి యెరూషలేముకి సమీపంగా ఉన్నటువంటి బెత్లెహేములో పుట్టినప్పటికీ వారికి మెస్సియా పుట్టాడన్న సంగతి, ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి వారికి తెలియచేయబడలేదు. వాక్యము తెలియదు, వాక్యం మీద పట్టు లేదు, చదవటం అంతగా తెలియనటువంటి గొల్లలకి దేవదూత వెళ్ళి ఏం తెలియచేసింది? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవదూత వెళ్ళి వాళ్ళకి తెలియచేసింది. వాక్యము తెలుసు, వాక్యాన్ని బోధించేవాళ్ళు, వాక్యం మీద పట్టున్నటువంటి వేళకైతే ఏం మరుగు చేయబడింది? ఆయన యొక్క జననము మరుగు చేయబడింది. ఎందుకని మరుగు చేయబడింది? ఇది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మరి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా జనులందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అని చెప్పేసి ఈ క్రిస్మస్ను ఆధారం చేసుకుని లోకంలో సెమీ క్రిస్మస్ అనేటువంటి పేరుతో నెల రోజుల పాటు ఈ క్రిస్మస్ను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సెలబ్రేట్ చేసుకుంటాం తప్పులేదు. ఈ యొక్క సందర్భాన్ని ఉదహరించుకుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆగమనం, ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనేటువంటి గొప్ప సత్యాన్ని లోకానికి తెలియచేయటం ఎట్టి పరిస్థితుల్లో అది తప్పే కాదండి. అయితే అదే సందర్భంలో యేసుక్రీస్తు ఈ డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడా అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. అది లోకంలో ఉన్నవాళ్ళు కాదండి, క్రైస్తవులే. ఈస్టర్ పండుగ ఏ రోజు వస్తుందండి? ఈస్టర్ ఎప్పుడు వస్తుంది? ఆదివారం వస్తుంది. గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? శుక్రవారం వస్తుంది. ఏ డేట్ వస్తుంది? గుడ్ ఫ్రైడేకి డేట్ ఉందా? లేదు కదా. ఈస్టర్కి డేట్ ఉందా? లేదు కదా. అది వారాన్ని బట్టి వస్తుంది. మరి క్రిస్మస్ ఏ వారం వస్తుంది? క్రిస్మస్కి వారం ఉందా? ఆదివారము, శుక్రవారం ఇలా లేదు కదా. క్రిస్మస్ ఏమో డేట్ని బట్టి వస్తుంది, ఈస్టర్ ఏమో వారాన్ని బట్టి వస్తుంది. దీనిని ఆధారం చేసుకొని కొంతమంది మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారే, క్రీస్తుని ఎరిగినటువంటి వారే క్రిస్మస్ను గురించి విమర్శించడం జరుగుతుంది. మరి ఎందుకని అలాగా అంటే, యేసుక్రీస్తు 25వ తారీఖుని పుట్టాడా, బైబిల్లో ఉందా చూపించండి అంటే, మనం చేసేటువంటిది ఏమిటి అంటే ఆయన ఈ రోజే పుట్టాడని కాదు. వాస్తవంగా చెప్పాలంటే క్రిస్మస్ అనేటువంటిది మనకి కాదు, ఆ క్రిస్మస్ను ఆధారం చేసుకుని లోకానికి మనం ఏం చెప్తున్నాం? సువార్తను చెప్తున్నాం. మన యొక్క హృదయాలలో, మన జీవితాల్లో నీతి సూర్యుడు ఎప్పుడో పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన హృదయాల్లో పుట్టి ఉన్నాడు, మన జీవితాల్లో పుట్టి ఉన్నాడు. మనకు వెలుగునిచ్చాడు, మనకి సంతోషకరమైన సువర్తమానాన్ని ఆయన ఎప్పుడో మనకి అనుగ్రహించాడు. ఆయన రక్షకుడని, ఆయన మెస్సియా అని, ఆయన ద్వారానే నిత్యజీవమని, ఆయన ద్వారానే పాపక్షమాపణని మనం పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారంగా ఉన్నాము. అయితే 25వ తారీఖునే పుట్టాడా అంటే ఆధారాలు లేవు. కానీ మనం చేస్తున్నది ఏం చెప్పండి? 25వ తారీఖున ఆధారం చేసుకుని లోకానికి ఏం చెప్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం యొక్క రహస్యాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది అనుజనులైనటువంటి వారు కూడా ఈ క్రిస్మస్ను ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటారు. అలా నూతనముగా వచ్చినటువంటి వారిని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్న పరమార్థాన్ని, మర్మాన్ని, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడనేటువంటి గొప్ప సత్యాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి లోకులుగా ఉన్నటువంటి వారు ప్రశ్నిస్తున్నటువంటి రీతిగా మనం క్రిస్మస్ అనేటువంటిది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి తెలియచేయటానికి. అయితే ఇక్కడ ఒక మనం ఆలోచించబోతున్నటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళకి వాక్యం మీద అంత పట్టున్నప్పటికీ, వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ వాళ్లకు ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ వారికి ఎందుకు తెలియలేదు? ఈరోజు క్రిస్మస్ అనేటువంటి పేరుతో నిజంగా సువార్త చేస్తే అది అద్భుతం.
అది దేవుడు మెచ్చుకొనదగినది, దేవుడు ఆనందింపదగినటువంటిది. ఒకవేళ క్రిస్మస్ అనేటువంటి పేరుతో బిజినెస్ చేస్తూ, క్రిస్మస్ అనేటువంటి పేరుతో తమ్మును తాము ప్రదర్శించుకుంటూ, అంటే క్రిస్మస్ అనే పేరుతో ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప గొప్పగా లైటింగ్లు పెట్టి డంబంగా ప్రదర్శించి చిట్ట చివరికి వాక్యము చెప్పటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నారు, మరి ఆయన్ని క్రిస్మస్ ప్రేయర్ మీటింగ్స్కి పిలిచేవాళ్ళంట. అలా క్రిస్మస్ ప్రేయర్ మీటింగ్కి పిలిచినప్పుడు వాక్యం చెప్పడానికి అవకాశం ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అంటే నైట్ 1 గంట అయ్యేదంటే. ఆ 1 గంట దాకా ఏం చేస్తారు అంటే 7-8 స్టార్ట్ అయితే 8 కాడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఎవరి పాట వాళ్ళు పాడటం. ఎందుకంటే మ్యూజిక్ సిస్టమ్ని వాళ్ళు అద్దెకి తెచ్చుకుంటారంట. అద్దెకి తెచ్చుకుని ఇంకా మళ్ళీ ఈ మ్యూజిక్ సిస్టమ్ మనకు దొరకదన్న ఉద్దేశంతో ఎవరి ప్రతాపాన్ని వాళ్ళు చూపిస్తూ పాటలు పాడుకుని చివరికి ఎప్పుడో 12ంటికి వాక్యం ఇస్తారంట. వాక్యం ఇచ్చిన తర్వాత అది కూడా ఒక 15 to 20 minutes, ఎందుకంటే టైం అయిపోతుంది. అయిపోయిన వెంటనే మళ్ళీ ఏం పెట్టుకోవాలి? భోజనాలు పెట్టుకోవాలి. ఎక్కడ ఉన్నాడు క్రీస్తు? అక్కడ. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే యేసుక్రీస్తును హెచ్చించాలి, ఆయన లోకానికి చూపించాలి. ఇక్కడ మనం ఈ యొక్క యోధా బెత్లెహేంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరి ఆయన పుడతాడన్న సంగతి పరిపూర్ణంగా ఎరిగినప్పటికీ వారు ఎందుకు తెలుసుకోలేకపోయారు అంటే కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, లేఖనాల మీద పట్టున్నటువంటి వారు, లేఖనాలను బోధిస్తున్నటువంటి వారు, ప్రధాన యాజకులుగా దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారే. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. పొందవలనని చేయు ప్రార్థన అయి ఉన్నవి వారు దేవుని యందు ఆసక్తి కలవారని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను మైనది కాదు. వారు దేవుడంటే ఎంతో ఇష్టం, దేవుని ఆలయాన్ని ప్రేమిస్తారు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారు. మేము మోసే శిష్యులమని చెప్పుకుంటారు, అబ్రహాం యొక్క కుమారులమని చెప్పుకుంటారు, మాకు ఈ బావి ఇచ్చినటువంటి యాకోబు మా గొప్పవాడని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారి ఆశ అంతా ఎటువంటిది అంటే వాళ్ళు తమ స్వనీతిని స్థాపింపబోనుకొంచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారినే ఎక్కువగా గద్దిస్తూ వచ్చాడు. వారిని ఉద్దేశించే ఆయన బోధలు చేయటం జరిగింది. కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారు? మనుషులకు కనబడవలని మీ నీతి కార్యాలు ఉండకుండా జాగ్రత్తగా చూచుకొనడి. నీ ధర్మ కార్యాలు మనుషులకు కనబడేటట్టుగా ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనపడాలని, మనుషులకు వినబడాలని ప్రార్థించకూడదు. అయితే వాళ్ళు ఎలాగుంటున్నారు? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు? దేవుని మందిరానికి 2 వెళ్ళారు, ఒకడు సుంకరి, ఇంకొకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తన్ను తాను నీతిమంతుడు అనుకుని ఇతరులను తృణీకరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. వాళ్ళు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనిచున్నారు కనుక వారికి ఏమి దొరకలేదు చెప్పండి? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ వారికి అనుగ్రహింపబడలేదు. ఈరోజు క్రైస్తవులుగా ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏమిటి అంటే మనం చూడవలసింది ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి కాదు. దేని గురించి చూడాలి చెప్పండి? ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, పశువుల పాకలో మన కొరకు పరుండాడు. ఆయన మరి ఆ శాస్త్రుల పరిశీలనతో పాటు వారి మధ్య కూర్చుని వారిని ప్రశ్నించాడు. ఆయన జ్ఞానమందు వెదికాడు, దేవుని దయందు మనుషుల దయందును ఎదిగాడు. ఆ రీతిగానే 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి బాప్తీసం పొందాడు, పరిశుద్ధాత్మను పొందాడు. ఆ రీతిగా దేవుని సువార్తను ప్రకటించాడు. ఆ గుడ్ ఫ్రైడే నాడు, ఆ యొక్క మరి పస్కా పండుగ రోజు తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని జయించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. జరిగిపోయింది. ఇప్పుడు మనం చూడవలసింది దేనికోసం చెప్పండి? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించా? మొదటి రాక 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. అయితే క్రిస్మస్ ఎందుకు అంటే ఇంకా ఆయన ఈ లోకానికి వచ్చాడు నమ్మనటువంటి వారికి, ఇంకా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి తెలియనటువంటి వారికి క్రిస్మస్ ద్వారా సంతోషకరమైన సువర్తమానాన్ని వారికి తెలియచేస్తున్నాం. అయితే క్రైస్తవులుగా ఈరోజు మనం దేనికోసం ఎదురు చూడాలి? దేనికోసం ఎదురు చూడాలి చెప్పండి?
రెండవ రాకడ కొరకు. రెండవ రాకడలో మనందరము ఎత్తబడాలనేటువంటి ఉద్దేశంతో బుద్ధిగల కన్యకల వలె మనం ఏం చేయాలి? కనిపెట్టుకుంటూ ఉండాలి.